ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఈ రోజు మనం కొన్ని ఫార్ములాస్ చూసుకుందాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటో చూద్దాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ by కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సిపి వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా సిపి ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్పి బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. మనకి ఎస్పి వాల్యూ ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి సిపి వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఫార్ములాని ఇది యూజ్ చేయాలి. ఒకవేళ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినట్లయితే సిపి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 100 ఇంటూ ఎస్పి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అదే ఎస్పి వాల్యూని కనుక్కోమన్నారు అనుకోండి, సిపి వాల్యూ కాకుండా ఎస్పి వాల్యూని కనుక్కోమంటే ఫార్ములా ఏంటో చూద్దాం. ఎస్పి ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి. అదే లాస్ట్ పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి, ఎస్పి ఈక్వల్ టు 100 మైనస్ లాస్ట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సిపి ఈక్వల్ టు 1000 రూపీస్, ప్రాఫిట్ వచ్చేసి 20%. ఎస్పి వాల్యూని కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం. ఇక్కడ సిపి అంటే ఎంత తీసుకోవాలి? 100% గా తీసుకోవాలి. సిపి ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? సిపి ఈక్వల్ టు 100%. అంటే 100% కి 1000 రూపీస్ అయితే ఇక్కడ ప్రాఫిట్ 20% కాబట్టి 120% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 120 ఇంటూ 1000 బై 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత వస్తుంది? ఎస్పి వాల్యూ వచ్చేసి 1200 రూపీస్. ఎస్పి ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఎస్పి ఈక్వల్ టు 1200 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సిపి ఈక్వల్ టు 800 రూపీస్, లాస్ వచ్చేసి 10%. ఎస్పి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. మనం ఇక్కడ మనకి లాస్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఇక్కడ సిపి అంటే ఎంత తీసుకోవాలి? మనం 100% గా తీసుకోవాలి. 100% కి 800 రూపీస్ అయితే లాస్ వచ్చేసి 10% ఇచ్చాడు కాబట్టి 90% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 90 ఇంటూ 800 బై 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 90 ఇంటూ 8 అంటే ఎంత అవుతుంది? 720 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఎస్పి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్? ఎస్పి ఈక్వల్ టు 720 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఎస్పి ఈక్వల్ టు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్పి ఈక్వల్ టు 660 రూపీస్, ప్రాఫిట్ వచ్చేసి 10%. సిపి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. అంటే 110% కి 660 రూపీస్ అయితే ఇక్కడ సిపి అంటే ఎంత తీసుకోవాలి? 100% కి
ఎంత? ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 660/110. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 11 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది, అంటే 600 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 600 రూపీస్ సిపి వాల్యూ. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్పీ ఈక్వల్ టు 900 రూపీస్, లాస్ వచ్చేసి 10% సిపి ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ లాస్ట్ 10% ఇచ్చాడు కాబట్టి 90% కి ఎంత? 900 రూపీస్ అయితే సిపి అంటే 100% కి ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 900/90 ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 10 టైమ్స్ పోతుంది, అంటే 1000 రూపీస్. సిపి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి సిపి ఈక్వల్ టు 1000 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.